ఐరకొరలు ఈరోజు మన సొర్ల సోమినాయుడు గారి జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాము. అసలు జీడిపప్పు ఎలా తయారవుతుంది ఏంటనేది మీకు చూపిస్తాను. రెండర కుర్రలు ఇప్పుడైతే మరి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. మనకి ఇక్కడ 1/2 కేజీ నుంచి ప్యాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా నాణ్యత క్వాలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి జీడిపప్పు ఎలా తయారవుతుంది అయితే అలా చూద్దాం. రెండర కుర్రలు లోపలికి వెళ్ళగానే కటింగ్ సెక్షన్ మొత్తం ఇక్కడ కటింగ్ ద్వారా అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం మనకి వీడియోలో అయితే చూసుకోవచ్చు. ముందు పిక్ అయితే మరి మిషన్ మీద అయితే కట్ చేస్తున్నారు. తర్వాత దీన్ని అంతా కలిపి పక్కకి తీసుకెళ్ళి ఇక్కడ రకరకాల మిషన్లు అయితే మరి ఉన్నాయి. ఈ మిషన్ అయితే మరి నాకు కూడా తెలియదు కుర్రోళ్ళు. పెద్ద పెద్ద మిషన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టాక్ కూడా బత్తాలు వేసుకొని రెడీగా ఉంచారు. ఈ యొక్క ఇందాక తీసిన పప్పునైతే మరి వీళ్ళు గ్రేడింగ్ ఫీల్డింగ్ అని ఏదేదో చెప్తున్నారు. అదైతే మనకు తెలియదు. మనం మామూలుగా వీడియో చేయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా డిఫరెంట్ బౌల్లో అయితే జీడిపప్పుని అయితే వేస్తున్నారు. చాలా చూడముచ్చటగా ఉంటారు కుర్రోళ్ళు ఇవైతేనే. మీకు ఎవరైనా జీడిపప్పు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అన్ని ఫ్యాక్టరీల మీద ఈ ఫ్యాక్టరీలో అయితే మరి వానరామ్ గారు ఒక అమౌంట్ అయితే చాలా వరకు తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి అయితే ఇక్కడ జీడిపప్పు మాత్రం టేస్ట్ చేయండి.